నాకు కనిపిస్తున్నది. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్తా. తులసిరెడ్డి గారు, మీరు కూడా సీనియర్ పొలిటీషియనే. మీ అబ్జర్వేషన్స్, మీకున్న విశ్లేషణ ఏంటి అనేటువంటిది, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇక సవాళ్ళు కూడా ఉంటాయి. ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు సరిదిద్దటమా, లేకుంటే ఇంకోట వనరులు సమకూర్చుకోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయటం, కేంద్రం నుంచి సహకారం. సరే, కేంద్రంలో కూడా కోయిలేషనే కాబట్టి వీళ్ళు సహకారంతోనే ప్రభుత్వం, ఇదివరకంటే వాళ్ళు మెడలు వంచలేకపోయినా కానీ ఇప్పుడు మనం ఉంచే పరిస్థితి వచ్చింది కాబట్టి మెడలు వంచగలుగుతారా వంచలేరా అది ఒక అంశం. ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. తులసిరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు కాంగ్రెస్ పార్టీ పరంగా కంగ్రాచులేషన్స్. మంత్రి పదవులు రాని వారికి కండోలెన్సెస్. నాణ్యానికి బొమ్మ బొరుసా ఉన్నట్లు హ్యాపీ చెందే వాళ్ళు ఉన్నారు, అన్హ్యాపీ ఉండే వాళ్ళు ఉన్నారు. మొత్తం 164 మంది టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలలో 25 మంది హ్యాపీ, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు. 139 మంది ఏదో ఒక రేంజ్లో అన్హ్యాపీ. 25 మందికి ముఖ్యమంత్రి, మంత్రి పదవులు వచ్చాయి, వాళ్ళు హ్యాపీ. మిగతా 139 మంది ఏదో విధంగా వాళ్ళు అన్హ్యాపీ. దీంట్లో ముఖ్యంగా కొందరు, అంటే సీనియారిటీ పరంగా చూసినా, విజేత పరంగా చూసినా, పోరాట పరంగా చూసినా, అనుభవపరంగా చూసినా, కొందరు వచ్చేసి డెఫినెట్ గా ఆ ప్లేస్ లో మీరు కానీ, నేను కానీ, లక్ష్మణ్ గారు ఎవరున్నా కానీ నేచురల్ గా అంతో ఇంతో పైకి చెప్పలేకున్నా అసంతృప్తి అనేది ఉంటుంది. వాళ్ళలో బుచ్చయ్య చౌదరి గారు, ఆయన సీనియారిటీ పరంగా తీసుకున్నా, విజేత పరంగా తీసుకున్నా, బుచ్చయ్య చౌదరి గారు. అదే విధంగా అయ్యన్న పాత్రుడు, జూలిపాలి నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, బోండా ఉమా, పరిటాల సునీత, కూన రవికుమార్, కళా వెంకట్రావు, కన్నా లక్ష్మీనారాయణ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, అంటే ఇంకా అనేక మంది వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి వాళ్ళకు ఆశించడంలో వాళ్ళకు డెఫినెట్ గా వచ్చేసి అర్హతలు ఉన్నాయి. న్యాచురల్లీ అనేక 25 మందికి 26 మంది. ఇక్కడ కడప జిల్లాకు ఆ నేపథ్యంలో ఇప్పుడు అన్నమయ్య జిల్లాకు వచ్చింది. రాయచోటి రాంప్రసాద్ రెడ్డి వచ్చేసి అన్నమయ్య జిల్లా కోటా కింద వస్తాడు. ఉమ్మడి కడప జిల్లా ఉండొచ్చాము కానీ 26 కన్నా తక్కువ ఉన్నింటి కన్నా ఆ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. 26 మంది మంత్రి పదవులు 26 జిల్లాలు ఉన్నప్పుడు జిల్లాకు ఒకటి, కడప జిల్లాకు సంబంధించి గతంలో ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జిల్లాకు కడపలో ఒక బీజేపీ, 4 వచ్చేసి టీడీపీ గెలిచినప్పుడు ఒక్కరికి కూడా, గతంలో ముఖ్యమంత్రి ఉన్న జిల్లా, ఉప ముఖ్యమంత్రి ఉన్న జిల్లాకు ఒకరికి కూడా ఏ కోణంలో చూసినా 6 సార్లు. మహిళ తీసుకుంటే మాధవరెడ్డి ఉంది, యువత తీసుకుంటే కృష్ణ చైతన్య రెడ్డి ఉన్నాడు, బీజేపీ తీసుకుంటే సీనియర్ నాయకుడు జమ్మలమడుగు ఆదినాడు ఉన్నాడు. కాబట్టి కడప జిల్లాకు వచ్చేసి, నేను కడప జిల్లా వాసిగా మాత్రం, అది మిగతా 1 జిల్లాకు ఇవ్వలేదేమో కానీ నేను ఆ విధంగా వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి కడప జిల్లాను అవమానపరిచాడు, అన్యాయం చేశాడు అనిపిస్తుంది. ఇక పార్టీల పరంగా ఓకే, 1:7 రేషియో కాబట్టి 8 ఉన్నటువంటి బీజేపీకి 1, 20 ఉన్నటువంటి జనసేనకు 3 వచ్చాయి. అది పార్టీల పరంగా జస్టిఫికేషన్ బాగుంది. కులాల పరంగా కూడా లిమిటెడ్ గా ఉన్నాయి కాబట్టి కులాల పరంగా ఎస్టీకి 1, ఎస్సీకి 2, బీసీకి 8. బీసీ కులాలు 140 ఎక్కువ ఉన్నప్పటికీ 141 ఇవ్వలేరు కాబట్టి బీసీకి 8, ముస్లింకి 1, కాపు 4, తర్వాత కమ్మ 4, రెడ్డి 4, వైశ్య 1 ఇచ్చారు. కొంత క్షత్రియ, బ్రాహ్మణ వారు ఉన్నారో లేదు, క్షత్రియ ఉన్నారు కాబట్టి క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ, ఓసీ వెలమ ఇల్లు లేరు. సరే, ఓవరాల్ గా కొంతవరకు కుప్పల వెలమ కాదు, కుప్పల వెలమ బీసీ కింద వస్తుంది. ఓసీ వెలమ వచ్చేసి ఇది ఓసీ వెలమ, ఇది ఓసీ వెలమ, అది బీసీ వెలమ. అవును, కరెక్టే. కుప్పల వెలమ, పోలనాటి వెలమ, అవి బీసీ వెలమ, అది బీసీ కోటా కింద వస్తుంది.